హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. ఈరోజు జీవాహారము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనము. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చిన్న జీవులు, భూమి మీద ఉన్నటువంటి చిన్న ప్రాణుల నుంచి జ్ఞానమును నేర్చుకుంటున్నాం. మనము ఇప్పటికీ చీమ మరియు కుందేలు గురించి ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మిడతల ద్వారా దేవుడు మనకు ఏం బోధించిన ఉన్నారో నేర్చుకుందాం. మిడత చాలా చిన్న జీవులు కదా. వాటిని చూసినట్లయితే గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. వాటి కాళ్ళు చాలా బలహీనంగా పుల్లల వలె ఉంటాయి. మిడత ఒంటరిగా ఉంటే బహుశా ఒక 10 ఆకులు తినవచ్చు, పెద్దగా ఏమీ నష్టం లేదు. కానీ అవి ఎప్పుడైతే ఒక దండుగా, ఒక సైన్యంగా వస్తాయో అప్పుడు పచ్చని పొలాలు కూడా ఎండిన ఎడారి వలె చేయగల సామర్థ్యము కలవి ఈ చిన్న మిడతలు. దేవుడు ఐగుప్తుల మీదకి పంపిన 10 తెగులలో మిడతలు కూడా ఒకటి. నిర్గమకాండము 10వ అధ్యాయం 12 నుంచి 15 వచనములు మనం చదివినట్లయితే, ఐగుప్తు దేశంలోనికి దేవుడు మిడతల దండును పంపినప్పుడు పచ్చనిది ఏదియో లేకున్నట్లు అవి తినివేశను అని వ్రాయబడినది. మిడతలు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, ఐక్యత కలిగి ఉండండి, కలిసి పని చేయండి అని. మనము దేవాది దేవుడు కూడా మనకు అదే చెప్పి ఉన్నారు. ఒకరినొకరు ప్రేమించుకునండి, ఒకరితో ఒకరు ఏకమనస్కులై ఉండండి, ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకొనండి అని. అంతటి హృదయము, ప్రేమ మనము కలిగి ఉండాలా? కష్టం కదా, కానీ ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. దీనినే యేసుక్రీస్తు మనసు అని అంటారు. మనము బైబిల్లో గమనించినట్టే దగ్గరగా 40 వర్సెస్ ఒకరికొకరు కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరినొకరు చేర్చుకొనండి, అబద్ధం ఆడకండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనండి, ఒకరికొకరు తీర్పు తీర్చుకొనకుడి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకొనండి, ఒకరికొడుకు ఒకడు దయ కలిగి ఉండండి అనేటువంటి వచనాలు చాలా మనము చూడవచ్చు. ఎందుకంటే మన ప్రభు అయిన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా సంబంధం కలిగి ఉన్నారు. వారు ఒకరికి ఒకరు హెచ్చించుకునేవారు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో కుటుంబంలో, అక్కడ దేవునికి ప్రతినిధులంగా మనము ఉంటాం. అనేకమైనటువంటి పోరాటములను కలిసి జయించగలుగుతాం. సాతాను మనల్ని వేరుపరుస్తుంది, కుటుంబముల మధ్య చిచ్చు పెడుతుంది. దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు. ఈ లోకంలో ఎంతమంది కుటుంబ వ్యవస్థలు సరిగా లేక భార్యాభర్తలు వేరే విడాకులు తీసుకొంచున్నారు. అన్నదమ్ముల గొడవల్లో కుటుంబాలు ఎన్ని అయితే అశాంతిగా ఉన్నాయి, శాంతి సమాధానం కోల్పోతున్నారు. స్నేహితుల మధ్య భేదాలు, ఇవన్నీ సాతాను యొక్క ప్రేరేపణ వల్ల. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆది సంఘంలో విశ్వాసులందరూ ఏక మనస్సు, ఏకభావము, ఏకాత్మ కలిగి జీవించినప్పుడు పరలోకమును అనుభవించినారు. అంతేకాదు, వారందరూ ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు భూమి కంపించెను, ఆత్మలు రక్షింపబడెను అని వ్రాయబడినది. ఎంత గొప్ప విషయం కదా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కలిసి ఉండట ఇష్టము. మిడతలు దేవుని యొక్క సైన్యము. దేవుడు ఈ మిడతల దండును ఉపయోగించి ఫిలిష్తీయులను, హవ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టారు. అటువంటి గొప్ప లక్షణములను మనము నేర్చుకోవాలి మిడతల ద్వారా. అందుకే ప్రభు రోమీలకు 12వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తున్నారు, మనలను దేవుడు ఒంటరిగా ఉండటకు కాదు, కానీ ఒకరికొరకు ఒకరిని చేసి ఉన్నారు. మనము ఒకరితో ఒకరము మన అవసరాన్ని, దుఃఖాన్ని పంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మన యేసయ్య సంతోషించు వారితో సంతోషించండి, దుఃఖించు వారితో దుఃఖించండి అని చెప్పి ఉన్నారు. మనము మిడతల వలె బలహీనమైనను ఏకముగా కూడినప్పుడు
ఏకముగా చేరినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలము. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ వ్యవస్థను నడుపుటలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ముఖ్యమైన పాత్ర. నీవు నీ భర్తతో కలిసి ఏకీభవించున్నావా ప్రియ సహోదరి? ఆయనతో కలిసి పనిచేసి జ్ఞానము గల స్త్రీ వలె నీ కుటుంబాన్ని కట్టుకొనగలుచున్నావా? ప్రియ సహోదరుడా, నీ యొక్క భార్య బలహీనమైన ఘటమని ఆమెను ప్రేమించి ఆమెతో ఏకీభవించి నీ కుటుంబ అవసరతలన్నీ ఆమెతో చర్చించి ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారా? ఆ విధంగా ఉన్నట్లయితే సాతాను ఏ విధంగానూ మీ మధ్య ఎడబాటును గొడవలను సృష్టించలేదు. మూడవ వ్యక్తికి మీ జీవితంలో దయచేసి చోటు ఇవ్వమాకండి. దేవుని ప్రేమను కలిగి కుటుంబాన్ని అలాగే మీ బిడ్డలను దేవుని ప్రేమలో పెంచండి. ఏక మనసు పాడవకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోండి, క్రీస్తు వైపు చూచుచు. అప్పుడే మనము మన సిలువనెత్తుకొని మోయగలం. సిలువ నిలువు కర్ర అడ్డకర్రగా ఉంటుంది. నిలువు కర్ర నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తున్నట్లయితే, అడ్డకర్ర నీకు అలాగే నీ యొక్క చుట్టూ ఉన్న మనుషులకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అంటున్నారు కదా, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను అని. అపోస్తల కార్యము 24:16. కనుక మనల్ని మనము తగ్గించుకొని సహోదరుల ఐక్యత కలిగి, కుటుంబంలో ఐక్యత కలిగి, దేవుని యందు విశ్వాస ప్రయాణము కొనసాగించు మన పరలోకమున గమ్యాన్ని చేరు వరకు ఐక్యతతో ఈ యొక్క లోకంలో కొనసాగిద్దాం మన యాత్ర. దేవుడి వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు ఫలింపచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలంలో ఈ చిన్ని మిడతల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. కుటుంబంలో ఐక్యతను దయచేయండి తండ్రి. దేశముల మధ్య ఐక్యతను దయచేయండి. సంఘముల మధ్య ఐక్యతను దయచేయండి. సంఘ కాపరుల మధ్య ఐక్యతను దయచేయండి. అన్నీయు ప్రభువా కలిసి నీ కొరకు పని చేయుటకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క ప్రేమతో ప్రతి మనిషి హృదయాన్ని నింపండి ప్రభువా. ఎదుటి వారిలో మంచి మనసును చూడగలిగే కనులు దయచేయండి. మంచి మాటలు మాట్లాడే నోరును, మంచి పనులు చేసే చేతులను దయచేయండి. యవ్వనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ వ్యవస్థను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ని అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో వెనుకబడుతున్న వారికి తండ్రి నీ యొక్క ఆత్మతో నింపి వారిని ముందుకు నడిపించండి. అనేక మందికి ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. వారి మనసులను తెరవండి ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామను హెచ్చిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరగా రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.